ప్లే అవుతుందా? అవుతుంది. ఓకే అనిల్, నిన్న ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుందాం, ఎనీ మోర్ అని. అదొక ఫ్రేజ్ లాగా యూస్ చేస్తామని చెప్పాను. ఏంటి ఫస్ట్ ఎనీ మోర్ అంటే మీనింగ్ ఏంటి చెప్పు? ఎనీ మోర్ అంటే ఇంకా చెయ్యను, ఇంకా మీదట, ఇంకా మీదట. ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పు, ఏం గుర్తొస్తాయి చెప్పు. యు ఆర్ నాట్ మై ఫ్రెండ్ ఎనీ మోర్ అంటే ఇప్పుడు నింటే నన్ను నా ఫ్రెండ్ కాదు అని. యా ఓకే. ఇంకా మీదట నువ్వు నా ఫ్రెండ్వి కాదు అని. ఇట్స్ నాట్ అవర్స్ ఎనీ మోర్. యా, ఇక్కడి మీద అది మనది కాదు. తెలుగు ఏంటి తేడా ఉంది? ఇంకా మీదట అది మనది కాదు అని. ఇట్స్ ఐ వాంట్ వర్క్ ఎనీ మోర్. ఐ వాంట్ వర్క్ ఎనీ మోర్. ఓకే. దే వాంట్ హెల్ప్ ఎనీ మోర్. హెల్ప్ అస్ ఎనీ మోర్. ఓకే అంటే ఇక మీట వాళ్ళు హెల్ప్ చేయరు. ఏం చేసే వాళ్ళని ఎందుకు చేయరు? మోసం చేసాను. సరే ఓకే మేడం. ద విజిట్ ద రెస్టారెంట్. ఐ వాంట్ విజిట్ ద రెస్టారెంట్ ఎనీ మోర్. కరెక్ట్. ఇంకా మీదట నేను విజిట్ చేయను. ఎప్పుడైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఏదైనా రెస్టారెంట్తో, ఇంకా నేను ఆ రెస్టారెంట్కి వెళ్ళాను. ఇక్కడ ఉంది కదా ఒక రెస్టారెంట్ మన టవర్స్ ఎదురుగా, దాంట్లోకి ఒకసారి వెళ్ళింటే ఫుడ్ పాయిజన్ అయింది. ఇంకా మీదట పోకూడదని డిసైడ్ అయినా. ఇలా చెప్పాలి, ఐ వోంట్ విజిట్ ద రెస్టారెంట్ ఎనీ మోర్. వెన్ ఐ విజిటెడ్ ఎవ్రీవన్ వాజ్ అఫెక్టెడ్, మై హెల్త్ వాజ్ అఫెక్టెడ్, ఎవ్రీవన్ ఫెల్ సిక్. సో వీ వోంట్ విజిట్ ద రెస్టారెంట్ ఎనీ మోర్. ఇంకా ఐ వాంట్ డిస్టర్బ్ ఎనీ మోర్. ఓకే, ఐ వోంట్ డిస్టర్బ్ యూ ఎనీ మోర్. ఐ కాంట్ వర్క్ దిస్ ఎనీ మోర్. ఐ కాంట్ దిస్ అక్కర్లేదు, ఐ కాంట్ వర్క్ ఎనీ మోర్. ఇంకా నేను వర్క్ చేయలేను. ఇక్కడ వర్క్ చేయాలంటే దిస్ పెట్టాలి, అయితే హియర్ పెట్టాలి. ఐ కాంట్ వర్క్ హియర్ ఎనీ మోర్. ద ప్రెషర్ ఇస్ సో హై, ఐ మీన్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రెషర్, ఐ కాంట్ వర్క్ హియర్ ఎనీ మోర్ అని చెప్పొచ్చు. ఇట్స్ ఏ ప్రాబ్లం ఎనీమోర్. ఇట్స్ నాట్ అ ప్రాబ్లం ఎనీమోర్ అంటాం. ఏదైనా ప్రాబ్లమ్ ఫిక్స్ చేసేసిన తర్వాత ఇట్స్ నాట్ అ ప్రాబ్లం ఎనీమోర్. ఓకే, ఇంకా మీదట అది ప్రాబ్లం అవ్వదు. ఓకే, అంతేనా? సూపర్. మీకు వచ్చా? రాదా? 2 minutes దాకా అయింది. ఇంకా క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇట్లా ఏమైనా వచ్చా? When did you buy ఎప్పుడు కొన్నావు? When did you buy past? పాస్ట్. నేను ఒక్క వర్డ్ చెప్తాను, ఆ వర్డ్తో మీరు క్వశ్చన్స్ అడగండి. ఇప్పుడు డిడ్ యూ లర్న్ అన్న ఒక క్వశ్చన్కి ఎన్ని క్వశ్చన్ వర్డ్స్ యాడ్ చేయొచ్చు చెప్పండి మీరంతా. ఓకేనా? అంటే అదే చెప్పాలి. ఇప్పుడు డిడ్ యూ లర్న్ అన్న ఒక క్వశ్చన్ అడిగితే ఎన్ని క్వశ్చన్ లైక్ WH వర్డ్స్ ఎన్ని యాడ్ చేయగలుగుతారు మీరు అనేది చెప్పండి. చెప్పు, చేయగలవా? అర్థం కావట్లేదు మేడం. ఆ పిల్ల చేస్తుందిలే, తర్వాత అర్థం అవుతుంది. ఇవ్వు మైక్ ఇవ్వు. ఓకే, what we should do now is, I'll tell you one yes or no type of question. What you have to do is just add as many question words as possible. Like what, where, when, ఇవన్నీ యాడ్ చేయాలి. నేను మీకు ఒక క్వశ్చన్ చెప్తా, చిన్న క్వశ్చన్. డిడ్ యూ లర్న్? When did you learn? తెలుగు కూడా చెప్పండి. When did you learn? When did you learn? ఎప్పుడు చదివినావు? నేర్చుకున్నావు. ఎప్పుడు నేర్చుకున్నావు? ఓకే. Where did you learn? ఎక్కడ నేర్చుకున్నావు? How many times did you learn? ఎన్నిసార్లు నేర్చుకున్నావు? ఎందుకు నేర్చుకున్నావు? Why did you learn? ఎలా నేర్చుకున్నావు? How did you learn? ఎవరితో నేర్చుకున్నావు? Whom did you learn with? Whom did you learn with? వెరీ గుడ్. అంతేనా? హౌ సూన్ కూడా పెట్టచ్చు. ఓకే. హౌ సూన్ డిడ్ యూ లర్న్ ఇట్? ఎంత త్వరగా నేర్చుకున్నావు? యా, సూపర్. ఇంకొక ట్రై చేద్దాం. డిడ్ యూ మీట్ దెమ్? కలిసావా వాళ్ళని? అంటే WH వర్డ్స్ యాడ్ చేయండి. మళ్ళీ ఒకసారి క్వశ్చన్. డిడ్ యూ మీట్ దెమ్? When did you meet? ఎప్పుడు కలిసినావు? Where did you meet? ఎక్కడ కలిసినావు? ఎన్నిసార్లు కలిసినావు? How many times did you meet? ఎవరితో కలిసినావు? How many did you meet? ఏంటి? Why did you meet? ఎందుకనా అడిగింది ఇందాక నువ్వు? ఎందుకు కలిసినావు? Why did you meet? ఎలా కలిసినావు? How did you meet?
ఎవరితో కలిసినావు, ఎవరిని కలిసినావు? ఎవరిని కలిసినావు, హూమ్ డిడ్ యూ మీట్. కరెక్ట్. అన్ని కవర్ చేసావా? ఎంతమందిని కలిసావు అంటే హౌ మెనీ పీపుల్ డిడ్ యూ మీట్ అనాలి. ఓకే, పర్ఫెక్ట్, నైస్. ఇదంతా స్టూడెంట్స్ని బాగా ప్రిపేర్ చేసి చెప్పిస్తున్నది కాదు, వాళ్ళకి జనరల్గా ఏమొచ్చు, ఏం తప్పులు చేస్తారు, యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు తప్పులు చేస్తున్నారు, కరెక్ట్ చేస్తున్నా. ఇది చాలా ఏమంటారు దీన్ని, న్యాచురల్గా ఉంది. వాళ్ళు తప్పులు చేస్తే ఎడిట్ చేసి వాళ్ళతో నేను మంచిగా ట్రైనింగ్ ఇచ్చాను అన్నట్టు చెప్పించడం అస్సలే కాదు. దిస్ ఇస్ జస్ట్ వీఆర్ జస్ట్ డూయింగ్ సమ్ న్యాచురల్ వీడియోస్ అంతే, మా కోసం అట్లీస్ట్. నువ్వు ట్రై చేస్తావా? ఇవ్వు, మైక్ ఇవ్వు. నిద్రలోంచి లేసామా మేడం అన్నట్టుంది. సరే సర్లే. ఈ లోకంలో ఉండదంటావా? ఓకేలే, ఫైన్. క్వశ్చన్ ఏంటంటే, డూ యూ ఈట్ నాన్ వెజ్? నాన్ వెజ్ తింటావా నువ్వు? కాదు, క్వశ్చన్ యాడ్ చేయాలి, క్వశ్చన్ వర్డ్స్ యాడ్ చేయాలి. చెయ్యి. వాట్ డూ యూ ఈట్? వాట్ డూ యూ ఈట్ రాదు. వాట్ డూ యూ ఈట్ అంటే ఏం తింటావు అని కదా. నాన్ వెజ్ ఎప్పుడు ఎన్నిసార్లు తింటావు నాన్ వెజ్? హౌ మెనీ టైమ్స్ డూ యూ ఈట్ నాన్ వెజ్ ఇన్ అ వీక్ అనాలి. హౌ మెనీ టైమ్స్ డూ యూ ఈట్ నాన్ వెజ్ ఇన్ అ వీక్. లేదంటే హౌ ఆఫన్ వాడొచ్చు కదా. ఎంత తరచుగా, ఎంత తరచుగా తింటావు. హౌ ఆఫన్ డూ యూ ఈట్ నాన్ వెజ్. దానికి పెద్దగా రావనుకుంటా క్వశ్చన్స్ అట్లా. ఎక్కడ తింటావు నాన్ వెజ్ నువ్వు అన్నాడు. వేర్ డూ యూ ఈట్ నాన్ వెజ్? యా. ఎప్పుడు తింటావు నువ్వు మామూలుగా? వెన్ డూ యూ ఈట్ నాన్ వెజ్? యూజువలీ. యా. ఎన్నిసార్లు తింటావు? హౌ మెనీ టైమ్స్ డూ యూ ఈట్ అవుట్ సైడ్ నాన్ వెజ్? హౌ మెనీ టైమ్స్ డూ యూ ఈట్ నాన్ వెజ్? ఓకే, అదే ఇంకా హౌ ఆఫన్ అన్నా. హౌ ఆఫన్ అంటే ఎంత తరచుగా, హౌ మెనీ టైమ్స్ అంటే ఎన్నిసార్లు. అంతా ఒకటే, సిమిలర్ గానే ఉంటది. తర్వాత ఇంకేం అడగచ్చు అంతే. చెయ్యను మా తెలుసుకోవాలి ఇప్పుడు. అంతే అక్యురేట్ గా చెప్తున్నారు మన వాళ్ళు. చేసే పని అదే మామూలుగా. బయట అందరితోనూ తప్పులు చెప్పించినా కూడా ఎడిట్ చేసి మనకు అవసరం లేదు. స్టూడెంట్స్ ఎట్లుంటే అట్లా చెప్తాం, నాట్ అ బిగ్ డీల్. వెన్ ఇఫ్ ఉండదు, యాజ్ ఇఫ్, వాట్ ఇఫ్, ఈవెన్ ఇఫ్, ఇవన్నీ టఫ్ అప్ప. ఓకే, నీ ఇష్టం. సరే, ట్రై చేద్దాం. చేయని అట్లా నేర్చుకుంటాడు వీడియో కోసం.